నకిలీ వ్యక్తులు, నకిలీ విత్తనాలు ఈ నర్సరీ యజమానులకు, రైతులకు ఈరోజు అమ్మడం జరుగుతూ ఉంది. దీనివల్ల మనకు జరిగేటటువంటి ప్రమాదం ఏమిటంటే రైతులు భారీగా నష్టపోవడం జరుగుతుంది. రైతులకు పూత, కాత, పిందె రాకపోక రైతులు పెట్టుబడి రూపంలో, వాళ్ళ యొక్క శ్రమ రూపంలో, వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి రైతులను మరియు నర్సరీ యజమానులను మరియు ప్రజలను మేము అభ్యర్థించేది ఏంటంటే, నకిలీ విత్తనాలు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మనకు విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. సో దీన్ని అరికట్టే విధంగా రైతులకు మేము మేలు చేసేది ఏంటంటే, మా తరఫున విత్తనాలు అనేది మనకు ప్రపంచవ్యాప్తంగా మనకు తైవాన్ నుంచి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. తైవాన్లో మనకు తుఫాన్లు రావడం వల్ల ఈ సంవత్సరం ఉత్పత్తి అనేది గణనీయంగా నష్టపోవడం జరిగింది. దానివలన అన్ని దేశాల్లో, మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా మనకు విత్తనాల కొరత అనేది ఏర్పడింది. దీనిని అందరూ క్యాష్ చేసుకోవడానికి విత్తనాలు, నకిలీ విత్తనాలను నర్సరీ యజమానులకు, రైతులకు అంటగట్టడం జరుగుతుంది. రైతులు తెలియక వాటిని కొనుగోలు చేయడం జరుగుతుంది. దీన్ని మీ ఉద్దేశం ఏంటంటే, ఆ వ్యక్తులు ఎవరు, ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు అనేది కూడా మన దగ్గర సమాచారం అనేది ఉంది. మనం నో న్యూస్ సీడ్ యొక్క ప్యాకింగ్ చూసినట్లయితే ఇది తైవాన్ ప్యాకింగు, ఇది తైవాన్ ప్యాకింగ్. మనకి ఇండియన్ ప్యాకింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీని మీద క్యూఆర్ కోడ్ కూడా మనం వేయడం జరుగుతుంది. ఇది చాలా సెక్యూర్డ్ ప్యాకింగ్. కానీ వాళ్ళు తైవాన్ నుంచి మేము తీసుకొచ్చి అమ్ముతున్నాం అంటున్నారు. కానీ తైవాన్లో జరిగేటటువంటిది ఇక్కడ తైవాన్ రిజిస్టర్డ్ కంపెనీ కాబట్టి తైవాన్ నుంచి ఇక్కడికి సీడ్స్ ఇవ్వరు, కంపెనీకి మాత్రమే ఇస్తారు. ఇతని పేరు వచ్చేసి అభిజిత్. ఇతను ఉత్తరప్రదేశ్ నుంచి నకిలీ విత్తనాలు మహారాష్ట్రకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి మనకు అమ్మడం జరుగుతుంది. ఇతని రిప్రజెంటేటివ్ అయినటువంటి రకీం, ఈ రకీం కూడా ఉత్తరప్రదేశ్ నుంచి మన ఏపీ, తెలంగాణలో అమ్మడం జరుగుతూ ఉంది. సో అతని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అభిజిత్. సో రకీం మనకు వచ్చినట్టయితే దాని ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఫోన్ నెంబర్ కూడా మీరు దీన్ని వాళ్ళకి రైతులకు, నర్సరీ యజమానులకు వారి యొక్క ఫోటో, వారి యొక్క ప్యాకింగు, వారి యొక్క ఫోన్ నెంబరు మనకు రైతులకు, నర్సరీ యజమానులకు, ప్రజలకు చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో మీ యొక్క పాత్ర అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి మిమ్మల్ని మేము అభ్యర్థించడం జరుగుతూ ఉంది. మీడియా సోదరులకు, పత్రికా విలేకరులను కోరడం జరుగుతూ ఉంది. ఇది నకిలీ విత్తనాలు పీడీ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంటు. పీడీ యాక్ట్లో నకిలీ విత్తనాల రైతులను కాపాడడం కోసం ఏర్పాటు చేసినటువంటిది. ఒరిజినల్లో మీకు ఇది క్యూఆర్ కోడ్, మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మీరు రైతులను, నర్సరీ యజమానులను, ప్రజలను దీన్ని ఉద్దేశించేటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఇది మీరు ఇండియాలో చూసుకున్నట్లయితే తైవాన్ నుంచి మీకు ఒక విధంగా ప్యాకింగ్ ఉంటుంది, మన ఇండియాలో ఒక ప్యాకింగ్ ఉంటుంది. ఇక్కడ ఇండియాకు వచ్చినట్లయితే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది, కంపెనీ ప్యాకింగ్. ఇది యూనిక్ ప్యాకింగ్, ఈ డిజైను, ఇది ఈ క్యూఆర్ కోడ్ అనేది యూనిక్ ప్యాకింగ్. ఇది ఇంకొకటి చూసుకున్నట్లయితే తైవాన్, ఇది తైవాన్ ప్యాకింగ్. తైవాన్ ప్యాక్ అంటే తైవాన్ నుంచి ప్రొడక్షన్ చేసి ఆ దేశంలో అమ్ముకోవడానికి మాత్రమే వేసినటువంటి ప్యాకింగ్. ఇది అందరూ కూడా ఈ ప్యాకింగ్ ఉపయోగించి నకిలీ చేయడం జరుగుతుంది, తైవాన్ ప్యాకింగ్. ఇది తైవాన్లోనే ప్రొడక్షన్ లేదంటే వీళ్ళు తైవాన్ ప్యాకింగ్ చేసి ఇక్కడ అమ్ముతున్నారు. ఇది మనం ఒకవేళ ఇక్కడ చేసినట్లయితే మనకు ఇది చట్టరీత్యా ఇది నేరం. ఇంపోర్టెడ్ రూల్స్, లైసెన్స్ ఇవన్నీ కూడా దీనికి అవసరం ఉంటుంది. కానీ వాళ్ళు ఏ పత్రాలు లేకుండా
వీళ్ళు ఇది ఉత్పత్తి చేసి అమ్ముతున్నారంటే ఇది నకిలీగా మేము భావిస్తూ స్టేట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఎక్కువగా చూసుకున్నట్లయితే మన తెలంగాణలో నర్సరీ హైదరాబాద్ ఎక్కువ నర్సరీ, అనంతపూర్, ఎర్రగొండపాలెం, ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఎర్రగొండపాలెం, కడప, అనంతపూర్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో తక్కువగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్ నుంచి ఎక్కువగా మొక్కలు ఉత్పత్తి చేయడం జరుగుతాం. నకిలీ అంటే ఈ విత్తనాలు అనేది పప్పాయి అనేది రెడ్ లేడీ అనేది F1 హైబ్రిడ్. మన కంపెనీ అనేది F1 హైబ్రిడ్. F1 హైబ్రిడ్ కంపెనీ అనేది దానికి వెరైటీ క్యారెక్టర్సు, విత్తనం అనేది ఒరిజినల్ అనమాట. నకిలీ అంటే ఏంటంటే విత్తనాలు పప్పాయి తోటలో విత్తనాలు తీసేసుకొని అమ్ముతుంది, అది F1 హైబ్రిడ్ కాదు. కాబట్టి F1 హైబ్రిడ్ అంటే దానికి యొక్క క్యారెక్టర్స్, లక్షణాలు అన్నీ కూడా అన్నిటికీ ఒకే విధంగా ఉంటాయి. జర్మినేషన్ పరంగా కానివ్వండి, దాని యొక్క క్యారెక్టర్స్ కానివ్వండి. ఇది వచ్చేసి మీకు కాయ అనేది ఉత్పత్తి అనేది జరగదు, పూత పిందె రావడం ఈ వాతావరణానికి తట్టుకోవడం కష్టం. మేము ఇచ్చినటువంటి F1 విత్తనం మాత్రమే ఈ వాతావరణానికి తట్టుకొని పూత, కాత, పిందె అనేది రావడం జరుగుతాం. సో ఇది రైతులకు భారీ నష్టం. వాళ్ళ యొక్క డబ్బు, వాళ్ళ యొక్క సమయం, వాళ్ళ యొక్క శ్రమ అనేది నష్టం అనేది రావుతుంది. ఎందుకంటే ఇది 6 నుంచి 7 నెలలకు కానీ మనకు రిజల్ట్ రావడం జరుగుతుంది పంట. వాళ్ళు మోసపోయామని తెలవడానికి 6 నుంచి 7 నెలల సమయం అనేది పడతాం. ఆ లోపు వాళ్ళకు జరిగేటటువంటి నష్టం అనేది జరిగిపోతా ఉంది. సో ముందుగా మనం తెలియజేసేది ఏంటంటే ఈ ప్యాకింగ్ అనేది నకిలీ. సో ఇండియాలో ఈ నోన్యూ సీడ్ అనే కంపెనీ రిజిస్టర్డ్ కంపెనీ. అంటే ఆ విధంగా మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ అమ్మడం అనేది చట్టరీత్యా నేరం. కాబట్టి కంపెనీ ఆ ప్రయత్నం చేయదు. కాబట్టి ఇది ఖచ్చితంగా నకిలీ విత్తనాలు. మేము ప్రైవేట్ కంపెనీ అనేది ఈ రెడ్ లేడీ పప్పాయిలో ప్రపంచవ్యాప్తంగా మేము అనేది మొనోపలి కంపెనీ. ఈ నోనీ సీడ్ అనేది మీరు పప్పాయ, మీరు కాయ చూసుకున్నా, తోట చూసుకున్నా, ఏ మీరు ఫ్రూట్ జ్యూస్ చూసుకున్న పప్పాయలో మీరు అందరు తినేది, తాగేది ప్రతిదీ కూడా రెడ్ లేడీ ఉత్పత్తి. కానీ దీంట్లో మేము లేకుండా వేరే వాళ్ళు ఈ బ్రాండ్ వేసి అమ్ముతున్నారంటే అది నకిలీ. సో మేము మొనోపలిలో వ్యాపారం చేస్తున్నప్పుడు ఇదే ప్యాకింగ్ బయట వచ్చిందంటే ఇది నకిలీ అనే అర్థం.